హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇచ్చినటువంటి ఒక మాస్టర్ స్ట్రోక్ ఏదైతే మావి గన్ పేరుతో ఒక మాస్టర్ స్ట్రోక్ తెరలేపారో, ఈ మాస్టర్ స్ట్రోక్ చూసి తలలు పట్టుకుంటున్నారు ముఖ్యంగా కూటమి నేతలు. కేవలం కూటమి నేతలే కాదు, కూటమి ప్రభుత్వాన్ని నమ్మి అమరావతిలో వేల కోట్లు పెట్టుబడి పెట్టి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చాలని చూస్తున్నటువంటి ప్రతి పెట్టుబడిదారుడు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి. అందుకే వైఎస్ జగన్ మావిగన్ ప్రతిపాదన వీరందరికీ ఒక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాల్సి ఉంటుంది. అంతేకాదు, ఇక్కడ ఒక రియల్ గేమ్ కూడా ఏపీలో స్టార్ట్ అయిపోయింది నిన్నటి నుంచి. ఎప్పుడైతే వైఎస్ జగన్ ప్రెస్ మీట్ ద్వారా మావిగన్ ప్రతిపాదన తీసుకురావడమే కాకుండా అమరావతిలో జరుగుతున్నటువంటి ఏ స్కామ్ ఎలా ఉంది, చదరబడుకు 4,500 రూపాయలు మించని చోట ఏకంగా 14,765 రూపాయలు ఖర్చు పెడుతున్నారనే ఒక టాపిక్ని తీసుకురావడం ద్వారా ఒక కొత్త చర్చను ప్రజల్లోకి తీసుకువెళ్ళగలిగారు వైఎస్ జగన్. అదే సమయంలో మావిగన్ ప్రతిపాదన ద్వారా తన సిద్ధాంతం ఏదైతే గతంలో ఉందో అధికార వికేంద్రీకరణ, దీనికి కట్టుబడుతూనే రాజధాని విషయంలో కొంత పట్టువిడుపులు ప్రదర్శిస్తూ రాజకీయ చతురతని, రాజకీయ విజ్ఞతను వైఎస్ జగన్ ప్రదర్శిస్తున్నారంటే ఖచ్చితంగా అలాంటి పరిస్థితే కనిపిస్తుంది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, వాస్తవానికి వైఎస్ జగన్ గతంలో 3 రాజధానుల అంశాన్ని తీసుకొచ్చారు. కానీ దీనిపై వ్యతిరేకత వ్యక్తమైంది, అమరావతి రైతుల్లో వ్యక్తమైంది, ప్రతిపక్షాలు విమర్శించాయి, కోర్టులో కూడా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. సో అక్కడ 3 రాజధానుల అంశం ఎందుకు తీసుకొచ్చారంటే అధికార వికేంద్రీకరణ అనేది ఫస్ట్ మోటివ్ అక్కడ. సో ఈ మోటివ్నికి అనుగుణంగా 3 రాజధానుల అంశాన్ని అప్పట్లో వైఎస్ జగన్ తీసుకొచ్చారు. కానీ దీనిపై ప్రతికూలత ఎదుర్కోవడంతో అధికార వికేంద్రీకరణ అంశాన్ని వదలకుండానే ఇప్పుడు కొత్తగా మావి గన్ ప్రతిపాదన తీసుకొచ్చారు. వాస్తవానికి ఇక్కడ 2 అంశాలు ఇక్కడ ప్రధానంగా మనం గమనించాలి. ఇక్కడ మావి గన్ అంశాన్ని తీసుకురావడం ద్వారా 2 అంశాలు ప్రధానంగా ఇవాళ ప్రజల్లోకి చర్చలోకి వెళ్ళాయి. ఒకటి ట్రోలింగ్ అంశం మావి గన్ పేరుతో, రెండవది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. నిజంగానే ఈ 3 ప్రాంతాలతో కలిపి ఒక రాజధాని ప్రాంతం ఏర్పాటైతే నిజంగానే ఒక సస్టైనబిలిటీ, ఒక వయోబిలిటీ, ఒక ఎకనామిక్ గ్రోత్, ఒక ఫినాన్షియల్ సస్టైనబిలిటీ, ఒక ఇన్కమ్ జనరేషన్ సోర్స్ అనేది, ఒక డెన్సిటీ ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి ప్రాంతం అనేది ఉంటుంది కదా అనే ఒక వాదన కొత్తగా తెరపైకి వచ్చింది. అంటే జగన్ తీసుకొచ్చినటువంటి ప్రతిపాదన, జగన్ ఇచ్చినటువంటి మాస్టర్ స్ట్రోక్ ద్వారా 2 అంశాలు వస్తున్నాయి. ఒకటి, జగన్ను వ్యతిరేకించేవారు లేదా తెలుగుదేశం సోషల్ మీడియా కానీ, తెలుగుదేశం వర్గాలు కానీ, కూటమి ప్రభుత్వ వర్గాలు కానీ, సోషల్ మీడియా కానీ మావిగన్ అనే ఒక పేరును మాత్రం ట్రోల్ చేస్తున్నాయి. కానీ దాని వెనుక ఉన్నటువంటి అంతరార్థాన్ని కానీ, దాని వెనుక ఉన్నటువంటి మర్మాన్ని కానీ అర్థం చేసుకోలేకపోతున్నాయి. మావిగన్ అనేది పేరుని ఎంతగా ట్రోల్ చేస్తున్న కొద్దీ ఆ పేరు వెనుక ఉన్నటువంటి మర్మము, ఆ పేరు వెనుక ఉన్నటువంటి ప్రాంతాలు ఒక్కొక్కటిగా అర్థమయ్యేసరికి ప్రజల్లో ఒక చర్చ మొదలవుతుంది. వైఎస్ జగన్ చెప్పింది నిజమే కదా అనే ఒక చర్చ స్టార్ట్ అయింది. ఇప్పటికే సోషల్ మీడియాలో అయితే తెలుగుదేశం మీడియా కానీ, తెలుగుదేశం నేతలు కానీ మావిగన్ అని పేరు పెట్టారంటే దీన్ని రకరకాలుగా అనరాని మాటలతో అంటూ అలా పెట్టుకోవచ్చు కదా, పేరు ఇలా పెట్టుకోవచ్చు కదా అని చెప్పి ఒక ట్రోలింగ్ అయితే చేస్తున్నారు. కానీ ఈ ట్రోలింగ్ ఒకవైపు నడుస్తున్న కొద్దీ అదే స్థాయిలో ఒక చర్చ కూడా క్రమంగా బలపడుతోంది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. మచిలీపట్నం అనేది ఒక పోర్ట్ సిటీ, విజయవాడ రివర్ బెడ్ ఏరియా, గుంటూరు దీనికి ఆనుకున్నటువంటి ఒక మహానగరం. ఇక్కడ 2 మహానగరాలు, ఒక పట్టణం. మచిలీపట్నం జనాభా ఆన్ అండ్ యావరేజ్గా మనం తీసుకుంటే 3 నుంచి 4 లక్షలు ఖచ్చితంగా ఉంటుంది. ఇక విజయవాడ జనాభా 20-22 లక్షలు ఉంటుంది. ఇక గుంటూరు జనాభా ఎంత లేదన్నా 8 లక్షలు ఉంటుంది. సో ఈ క్రమంలో ఇక్కడ మొత్తం జనాభా ఎంత అవుతుంది? దాదాపు 34 నుంచి 35 లక్షల జనాభా ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని, అది కూడా 110 కిలోమీటర్ల మేర నేషనల్ హైవే కనెక్టివిటీ ఉన్న ప్రాంతాన్ని, ఇక్కడ 2 కీలకమైనటువంటి అంశాలు మావి గన్ వెనుక ఉన్నాయి. ఒకటి పోర్ట్ సిటీ, రెండవది మచిలీపట్నం టు గుంటూరు తీసుకుంటే ఎంత లేదన్నా 30 నుంచి 35 లక్షల జనాభా ఉన్నటువంటి హై డెన్సిటీ ఒక ప్రాంతం కనిపిస్తుంది. 110 కిలోమీటర్ల మేర హైవే కనెక్టివిటీ ఉంటుంది. అంటే డెన్సిటీ ఒక గ్రామం దగ్గర ఉంటాయి. అనంతపూర్లో కానీ లేదా రాయలసీమలో కానీ చూస్తున్నట్టు గ్రామానికి 50-60 కిలోమీటర్ల డిఫరెన్స్ అనేది ఉండదు అక్కడ.
డెన్సిటీ ఉన్నటువంటి ప్రాంతం. సో ఎక్కడైతే జనాభా ఉంటుందో అక్కడే ఒక ఇన్కమ్ జనరేషన్ ఉంటుందనేది ఇప్పటికే అందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ ఒకవేళ మచిలీపట్నం, ఇక్కడ మావిగన్ అనే పేరు కాసేపు పక్కన పెట్టండి, ఎందుకంటే జగన్ కూడా స్పష్టంగా చెప్పారు, ఒకవేళ మావిగన్ పేరులో గన్ అనే పేరు వినగానే జగన్ సౌండ్ మీకు ధ్వనిస్తుంటే వేరే పేరు పెట్టుకోమని ఆయన సూచించారు. సో ఇక్కడ మావిగన్ పేరు పెట్టాలనేది కాదు, కానీ ఆ ప్రాంతం ఏదైతే ఒక ప్రాంతాన్ని కీలకంగా వైఎస్ జగన్ ప్రస్తావించారో ఆ ప్రాంతం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. మావిగన్ పేరు కాస్త ట్రోలింగ్కు గురవుతుంది, కాస్త పక్కన పెడదాం. కానీ ఇక్కడ మావిగన్ అంటే ఆ ప్రాంతాలను కనుక పరిశీలనలో తీసుకుంటే, ఒకటి మచిలీపట్నం పోర్టు ఇప్పటికే నిర్మాణంలో ఉంది, దాదాపు 40% పైగా పనులు జరిగిపోయి త్వరలో ఓపెన్ అయ్యే పరిస్థితి ఉంది. మరోవైపు విజయవాడ కృష్ణానది తీరాన ఉంది, గుంటూరు ఒక మహానగరంగా దానికి కొద్ది దూరంలో ఉంది, హైవే కనెక్టివిటీ ఉంది, డెన్సిటీ ఉన్నటువంటి ప్రాంతం, 35 లక్షల జనాభా. సో ఒకవేళ ఈ ప్రాంతాన్ని కనుక ఆర్థికంగా తీసుకొని రాజధానిగా డిక్లేర్ చేస్తే పేరేదైనా పెట్టుకోవచ్చు. ఖచ్చితంగా 0 డే నుంచే, అంటే మొదటి రోజు నుంచే ఇన్కమ్ జనరేషన్ అనేది ఉంటుంది. 29 గ్రామాలు ఏదైతే అమరావతి పరిధిలో ఉన్నాయో వీటిని కూడా ఇందులో కలుపుకోవచ్చు. అంటే ఇక్కడ జగన్ ప్రధానంగా చెప్పదలిచింది ఏంటి, ఇక్కడ జగన్ తన అధికార వికేంద్రీకరణకు కట్టుబడుతూనే రాజధాని మార్పు అడగడం లేదు ఆయన, రాజధాని విస్తరణ అనేది కొత్త సిద్ధాంతాన్ని ఆయన తీసుకొచ్చారు. ఇక్కడ కీలకంగా అందరూ గమనించాల్సింది, అందరూ ప్రస్తావించాల్సింది, అందరూ చర్చించాల్సింది, వైఎస్ జగన్ మావిగన్ ప్రతిపాదన వెనక రాజధాని మార్పు అనే అంశం లేదు. ఇక్కడ రాజధాని విస్తరణ అనేది ఒక కొత్త ప్రతిపాదన ఉంది. అంటే ఏదైతే 29 గ్రామాలకు పరిమితం చేయాలి అమరావతిని అనుకుంటున్నారో, దీన్ని అమరావతిని 29 గ్రామాలకు పరిమితం చేస్తే కలిగే నష్టాలు, ఎదురయ్యే నష్టాల కంటే అదే అమరావతిని, అదే రాజధానిని పేరేదైనా పెట్టుకోవచ్చని ఆయనే చెప్పారు. కాబట్టి 29 గ్రామాలతో పాటు గుంటూరు నుంచి విజయవాడ మీదుగా మచిలీపట్నం వరకు దీన్ని ఎక్స్టెండ్ చేస్తే, అంటే 29 గ్రామాలను కూడా కలుపుకోవచ్చు. ఇక్కడ కలుపుకుంటే ఖచ్చితంగా ఒక డెన్సిటీ, ఒక జనాభా కనిపిస్తుంది. 0 డే నుంచే ఒక ఇన్కమ్ జనరేషన్ సోర్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే జనాభా ఉన్న చోటే ఇన్కమ్ జనరేషన్ అనేది ఉంటుంది, జనాభా ఉన్న చోటే వయబిలిటీ ఉంటుంది, జనాభా ఉన్న చోటే ఎకనామిక్ గ్రోత్ ఉంటుంది, జనాభా ఉన్న చోటే అన్ని రకాల అభివృద్ధి పనులు ఉంటాయి. లక్షల కోట్లు కుమ్మరించేసి ఒక అడవిని నిర్మించేసి నిర్మానుష్యంగా ఉంటే అక్కడ ఇన్కమ్ జనరేషన్ ఎలా సాధ్యమవుతుంది? ఇదే ప్రశ్న నిన్న పార్లమెంట్లో కూడా చర్చకు వచ్చింది. ఇవాళ నేను చెప్పడం లేదు ఇది. నిన్న పార్లమెంట్లో అమరావతి బిల్లు చర్చకు వచ్చినప్పుడు చాలామంది ఎంపీలు ఇదే అంశాన్ని ప్రస్తావించారు. అక్కడ జనాభా లేని చోట, లక్షన్నర జనాభా కూడా లేని చోట లక్షల కోట్లు ఎలా కుమ్మరిస్తున్నారు, ఇన్కమ్ జనరేషన్ సోర్స్ ఏది అని అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం లేదు. ఇప్పుడు ఆ ప్రశ్నలకు సమాధానం ఇక్కడ జగన్ చేసినటువంటి ప్రతిపాదన ద్వారా కనిపించబోతోంది. ఎందుకంటే ఇప్పటికే విజయవాడ జనాభా ఉంది, గ్రోత్ అయినటువంటి ప్రాంతం, మచిలీపట్నం కూడా ఎగ్జిస్టెన్స్ ఒక టౌన్గా ఉంది, గుంటూరు కూడా ఎగ్జిస్టెన్స్ సిటీగా ఉంది. సో ఈ 3 ప్రాంతాలని కలుపుకుంటూ అటు పోర్ట్ సిటీ నుంచి ఇటు రివర్ బెడ్ వరకు, అటు నేషనల్ హైవే కనెక్టివిటీ 110 కిలోమీటర్లు ఉంది. సో ఈ అన్ని ప్రాంతాలని కలుపుకుంటూ అమరావతి ఏదైతే 29 గ్రామాలని కూడా కలిపితే అటు రైతులకు న్యాయం జరుగుతుంది, అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతులకు న్యాయం జరుగుతుంది, ఇటు ఏదైతే ఒక ఇన్కమ్ జనరేషన్, ఒక క్యాపిటల్ ద్వారా ఇన్కమ్ అనేది సోర్స్ రావాల్సి ఉందో ఆ ఇన్కమ్ జనరేషన్ కూడా ఒక మార్గం సుగమం అవుతుంది. అంతేకాకుండా ఏదైతే లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి అని చెప్పి ఒక కూటమి ప్రభుత్వం భావిస్తుందో ఆ వ్యయం కూడా తగ్గిపోతుంది. కేవలం 10 లేదా మ్యాక్సిమం 10 నుంచి 20 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే సరిపోతుంది. ఇందులో నేషనల్ హైవే ఇప్పటికే ఉంది, అన్ని రకాల ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, మెయిన్ లైన్ కనెక్టివిటీ ఉంది, రైళ్ళు విజయవాడ గుంటూరు తీసుకుంటే ఒక మచిలీపట్నం మాత్రమే సబ్ లైన్లో ఉంది. సో ఇక్కడ ఓవరాల్గా జగన్ చేసినటువంటి ప్రతిపాదన ఇప్పుడు ఆ ట్రోలింగ్ అంశం అయితే మావిగన్ పేరుతో జరుగుతోంది, కాదనడం లేదు. కానీ జగన్ చేసిన ప్రతిపాదన వెనుక ఉన్నటువంటి ఒక వాస్తవం, ఉన్నటువంటి ఒక నిర్దిష్ట ప్రణాళిక ఏదైతే ఉందో, తన అనుకున్నటువంటి అధికార వికేంద్రీకరణ సిద్ధాంతాన్ని నుంచి ఆయన పక్కకు పోకుండానే రాజధాని విషయంలో పట్టువిడుపులకు పోతూ కొత్తగా రాజధాని మార్చడం అని కోరడం లేదు, రాజధాని విస్తరణ అంశాన్ని ఇక్కడ ఈ సందర్భంగా తెరపైకి తీసుకొచ్చారు. అందుకే ఆయన అమరావతి ప్రాంతానికి తాను వ్యతిరేకం కాదని నిన్న ప్రెస్ మీట్లో కూడా పదే స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదు, అదే సమయంలో అమరావతికి ఎంత మాత్రం వ్యతిరేకం కాదు. కానీ జరుగుతున్న అన్యాయం, జరుగుతున్న ప్రజాధనం దుర్వినియోగం విషయంలోనే నేను ప్రశ్నిస్తున్నాను అని చెప్పి ఆయన ప్రతి సందర్భంలో చెప్తున్నారు. జనాభా లేని చోట
ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెడితే ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది, సస్టైనబిలిటీ ఎక్కడ ఉంది, వయబిలిటీ ఎక్కడ ఉంది, భౌగోళికమైన ఒక పరిధి ఎక్కడ ఉంది, జనాభా ఎక్కడుంది అని చెప్పి పదే పదే ప్రశ్నించినటువంటి పరిస్థితి. అందుకే ఈ 29 గ్రామాలని కలుపుకొని ఈ కొత్త ప్రతిపాదన ఏదైతే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఉందో దీనికి ఆనుకొని 29 గ్రామాలని కలుపుకొని ఒక రాజధానిగా డిక్లేర్ చేస్తే పేరేదైనా పెట్టుకోవచ్చు. ఖచ్చితంగా ఏ ఇన్కమ్ ఏదని ప్రశ్నిస్తున్నా ప్రతి ఒక్కరికి ఒక సమాధానం లభిస్తుంది. జనాభా ఏదని చెప్పి ప్రశ్నిస్తున్న అందరికీ ఒక ఆన్సర్ దొరుకుతుంది. ఒక ఎకనామికల్ గ్రోత్ కనిపిస్తుంది, ఒక సస్టైనబిలిటీ కనిపిస్తుంది, ఒక వయబిలిటీ కనిపిస్తుంది. అందుకే జగన్ ఇచ్చినటువంటి మాస్టర్ స్ట్రోక్ ఏదైతే ఉందో ఇది కూటమి నేతలకు ఇప్పుడు మింగుడు పరిణామంగా మారింది. ఎందుకంటే క్రమంగా ఈ చర్చ ప్రజల్లో బలపడుతుంది. చాలామంది దీనికి సపోర్ట్ చేసేవాళ్ళు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఆ ఒక్క పేరు విషయంలో ట్రోలింగ్ అయితే అవుతుంది, కానీ ఒక పేరు విషయంలో ట్రోలింగ్ అయినంత మాత్రాన వాస్తవం అనేది మరుగున పడదు. ఇక్కడ జగన్ చూపించిన విధానం కూడా, జగన్ ప్రదర్శించిన విధానం కూడా అదే. అందుకే నిన్న కీలకమైన ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రస్తావన పైకి తీసుకొచ్చారు. ఓవైపు అమరావతిలో జరుగుతున్నటువంటి స్కామ్ను అభివర్ణిస్తూనే స్కామ్ల లెక్కలు చదరపు అడుగుకి ఏకంగా 14,765 రూపాయలు ఖర్చు ఎలా పెడుతున్నారంటూ ఒక చర్చను బయటికి తీసుకురావడం ద్వారా అటు పార్లమెంటులోనూ ఇటు ప్రజల్లోనూ కొత్తగా ఈ ప్రతిపాదన తీసుకురావడం ద్వారా రాజధాని విస్తరణ అనే ఒక కీలకమైన అంశాన్ని ఆయన పైకి తీసుకొచ్చారు. అంటే ఇక్కడ రాజధానిని మార్చమని అడగడం లేదు. అమరావతికి కన్ఫైన్ అవుతున్నారు, అమరావతికి వ్యతిరేకం కాదని చెప్పారు. అమరావతితో పాటు గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం ప్రాంతాన్ని కలుపుకొని ఒక ఆర్థిక రాజధానిగా డిక్లేర్ చేస్తే ఖచ్చితంగా దీనికి ఒక పేరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఒక ఎకనామికల్ గ్రోత్ అన్నీ కలిసి వస్తాయి. ఖచ్చితంగా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. కేవలం 10 నుంచి 20 వేల కోట్లు ఖర్చు పెడితే సరిపోతుందనేది ఒక కొత్త వాదన. ఇది నిజమే కదా అని ఆలోచిస్తున్న వర్గాలు కూడా ఇప్పుడు లేకపోలేదు. కేవలం ఎవరైతే అక్కడ బినామీ ద్వారా అంటే రెండు రకాల మార్గాల ద్వారా అమరావతి పేరిట 2 రకాల మార్గాల ద్వారా డబ్బులు సంపాదించుకోవాలనే ఒక కుట్ర అయితే జరిగింది. ఒకటి బినామీ పేర్లతో భూములకు తీసుకుని ఆ తర్వాత ఆ భూముల్ని అమ్ముకోవాలని, కోట్లకు అమ్ముకోవాలని ఒక ప్లానింగ్ అయితే జరిగింది. రెండవది అమరావతిలో నిర్మాణాల పేరిట స్క్వేర్ ఫీట్కు 4,500 కూడా మించని పరిస్థితులు ఉన్న చోట ఎన్ని హైఫై సదుపాయాలు కల్పించినా సరే 14,765 రూపాయల స్క్వేర్ ఫీట్కు ధర నిర్ణయించడం ద్వారా పెద్ద ఎత్తున ఒక దోపిడీకి పాల్పడే ఒక కుట్ర. సో ఈ అన్నిటికీ చెక్ పడినట్లు అవుతుంది. ఈ అన్నిటిపై ఒక చర్చ నడుస్తుంది. అందుకే వైఎస్ జగన్ నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్ ద్వారా అటు పార్లమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి లేవనెత్తినటువంటి అంశాల ద్వారా ఒక చర్చ అయితే ప్రజల్లో గట్టిగా బలపడుతుంది. ఏదైతే మావిగన్ పేరుతో ఒక ట్రోలింగ్ నడుస్తుందో కానీ ఆ మావిగన్ వెనుకన్నటువంటి 3 ప్రాంతాల అభివృద్ధి నిజమే కదా అనే ఒక సందేహం, ఒక ప్రశ్న, ఒక ఆలోచన, ఒక కొత్త ఆలోచన అందరిలో కలుగుతోంది. ఎందుకంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఇప్పటికే జనాభాతో ఫుల్ డెన్సిటీ ఉన్నటువంటి ప్రాంతాలు, ఇప్పటికే అభివృద్ధి చెందినటువంటి పట్టణాలు లేదా నగరాలు. అటువంటి చోట్ల మరింతగా ఫోకస్ పెడితే కేవలం 10 లేదా 20 వేల కోట్లు ఖర్చు పెడితే ఖచ్చితంగా ఒక మంచి రాజధానిగా మారుతుంది. ఒక పోర్ట్ సిటీ ఉన్న రాజధాని అవుతుంది. అదే సమయంలో ఒక రివర్ సిటీ ఉన్న రాజధానిగా కూడా అవుతుంది. సో అందుకే మావిగన్ ప్రతిపాదన వెనుక ఉన్నటువంటి మర్మం ఏంటి, దీని వెనుక ఉన్నటువంటి వాస్తవం ఏంటి, ఇది నిజమే కదా అనే ఒక చర్చ ఇప్పుడు ప్రజల్లో క్రమంగా బలపడుతోంది. వైఎస్ జగన్ ఇచ్చినటువంటి ఈ స్ట్రోక్ అందుకే ఇప్పుడు అందరికీ ఒక మాస్టర్ స్ట్రోక్గా మారుతుంది. ముఖ్యంగా కూటమి నేతలకు ఒక మింగుడు పడని పరిణామంగా మారుతుంది.